10th క్లాస్ వాళ్ళకి ట్యూషన్ పెట్టాను. నా దగ్గర ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 12,000 మంది విద్యార్థులకు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించాను. అపోలో, కేర్, మెడ్విన్, నిమ్స్, సరోజినీ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, ఉస్మానియా లాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్స్లను భాగస్వాములు చేసి పిల్లలకు సంబంధించినటువంటి ఐ టెస్టింగు, స్కిన్ టెస్టింగు, ఈఎన్టీ టెస్టింగు, హార్ట్ టెస్టింగు, డెంటల్ టెస్టింగు, బ్లడ్ గ్రూపు, వెయిట్, ఈ రకంగా చేయించాను. ఆ సందర్భంగా సుమారు మా దగ్గర ఆ యొక్క 12,000 మంది పిల్లలలో సుమారు 2,000 మంది ఐసైట్ ఉన్నటువంటి వాళ్ళు తేలారు. వాళ్ళకందరికి గ్లాస్ ఇచ్చాను. ఇది చాలా అందరూ కూడా ఆలోచించారు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరైనటువంటి పోషకాహారం లేక పేద కుటుంబాల పిల్లలే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కొద్దిపాటి ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా గవర్నమెంట్ పాఠశాల హైదరాబాద్లో చదవరు, ప్రైవేట్లో పోతారు. నిజమైనటువంటి బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. వాళ్ళకు ఐసైట్ ఉన్నది, వాళ్ళకి తెలియదు, ఇంట్లో తెలియదు, టీచర్ కూడా తెలియదు. వీడు చదవడం లేదు, వీనికి ఇంట్రెస్ట్ లేదు అని తల్లిదండ్రులు తిడతారు, టీచర్ తిడతాడు. కానీ వన్ ప్రాబ్లం ఐసైట్. ఆ రకంగా 2,000 మందికి ఐసైట్ వెళ్ళింది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం ఆలోచన చేసి మొత్తం రాష్ట్రం అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరూ కూడా ఐసైట్ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉందని నేను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. అదేవిధంగా స్కూల్లో చదివే పాఠశాలకు నేను ట్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాను. దాని కారణంగా మంచి ఫలితాలు 10th క్లాస్లో వచ్చాయి. దాంతోపాటు శ్మశాన వాటికల నుంచి మొదలు పెడితే, హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే, కమ్యూనిటీ హాల్స్ సుమారు 50 కమ్యూనిటీ హాల్స్ కొత్త నిర్మాణం చేయడం జరిగింది నా కాన్స్టిట్యున్సీ. నేను ఇంకా ఒక అడ్వైజరీ కమిటీ మా కాన్స్టిట్యున్సీలో పెద్దవాళ్ళందరితో ఒక సలహా మండలి ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహా ఆధారంగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి పొదుపు సంఘాలు సుమారు 800 పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి లోన్లు ఇప్పించాను నా దగ్గర. కాబట్టి ఏ విషయాన్ని కూడా సుమారు 500 మందికి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిలీఫ్ ఫండ్ సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు ఇప్పించాను. కాబట్టి నా దగ్గర ఏ విషయం పైన కూడా కాంప్రమైజ్ కాకుండా మిగతా నియోజకవర్గాలతో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల కంటే మెరుగ్గా నిధులు రాబట్టడంలో కానీ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ నేను ప్రయత్నం చేశానని భావిస్తాను. అభివృద్ధి పరంగానే కాకుండా అంబర్పేట్ భౌగోళికంగా సాంస్కృతికంగా కూడా ఒక వైవిధ్యాన్ని కనబరుస్తుంది. ఇంకా పరిపుష్టం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏ కోణంలో పరిశీలిస్తారు? వాస్తవంగా నిజంగా ఓల్డ్ అంబర్పేట ఏదైతుందో ఇప్పటికీ ఒక గ్రామంలాగానే అనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, అక్కడ ఉండేటువంటి అమ్మవారి దేవాలయాలు కానీ, బోనాల పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ, దసరా ఫెస్టివల్ కానీ, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి రంజాన్ పండుగ కానీ, ఇవన్నీ చూసినట్లయితే ఒక గ్రామ వాతావరణంలా కనిపిస్తుంది. 1-2 ప్రాంతాలు తప్ప మిగతాదంతా కూడా ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉండవు. అందరం కలిసిమెలిసి అన్ని పార్టీల వాళ్ళని కూడా కలిసి అభివృద్ధి దిశలోనే ఆలోచన చేస్తాం. అది దాంతోపాటు అంబర్పేటలో చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినటువంటి, కోస్తా జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా పూర్తిగా అంబర్పేటతో మమేకమై ఈరోజు తమ కార్యక్రమాలు, తమ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అంబర్పేటలో మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి శాంబాబా టెంపుల్, మన కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎదురుగా మంచి పేరు పొందిన రామాయణం టెంపుల్ కానీ, లేకపోతే శంకర్మఠ్ దేవాలయం కానీ, శివం సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి కేంద్రం, హైదరాబాద్లో ప్రముఖ కేంద్రం శివం రోడ్ అంటాం దాన్ని, ఆ యొక్క శివం కేంద్ర టెంపుల్ కానీ, లేకపోతే అహోబిలం మఠం దేవాలయం కానీ, స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం కానీ, ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యున్సీలో ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి కేంద్రాలు. దాంతోపాటు ఇక్కడ అనేకమైనటువంటి ట్రస్టులతో కుల సంఘాలకు సంబంధించి కానీ, లేకపోతే సామాజిక సంస్థలకు సంబంధించినటువంటి హాస్టల్స్ నా దగ్గర ఉన్నాయి. ఆర్యకటిక హాస్టల్ కానీ, వీరశైవ హాస్టల్ కానీ, వైశ్య హాస్టల్ కానీ, మునూరు కాపు హాస్టల్ కానీ, రెడ్డి హాస్టల్ కానీ, లేక పద్మశాలి హాస్టల్ కానీ, వెలమ హాస్టల్ కానీ, ఈ రకంగా అనేకమైనటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా, బ్రాహ్మణ హాస్టల్ కానీ నా దగ్గర ఉన్నాయి. దాంతోపాటు టీటీడీకి సంబంధించినటువంటి ఆఫీస్ కానీ, యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఆఫీస్ కానీ, లేకపోతే శ్రీశైలానికి సంబంధించినటువంటి ఆఫీస్ కానీ, కేంద్రాలు కానీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా మీరు అన్నట్టు దాంతోపాటు మా దగ్గర నల్లకుంట విద్యకు
విద్యానగర్ ఏదైతే నల్లకుంట విద్యానగర్ ఏదైతే ఉన్నదో విద్యానగర్ అనేది నిజంగా విద్యానగరే. ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2లకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్స్ నల్లకుంటలో నా దగ్గర ప్రధానంగా కనిపిస్తాయి. మీరు తెల్లవారుజామున 3:30కు నల్లకుంటలో విద్యానగర్లో కల్పించినట్లయితే అమ్మాయిలు వందలాది మంది ఇంట్లో నుంచి ట్యూషన్కి వెళ్ళేటువంటి తెల్లవారుజాము 3 గంటలకు 3:30కు వెళ్తూ ఉంటారు. మీకు తల్లిదండ్రులు కలిసి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ట్యూషన్కి వెళ్తుంటారు తెల్లవారుజాము 3 గంటలకు. విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది మీకు 4 గంటలకు 5 గంటలకు నా ఏరియాలో ఆ కాలనీలలో. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ అది. ఆ దిశలోనే ఇంకా ప్రజలకు ఐఐటి రామయ్య ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఈరోజు నారాయణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కానీ అనేక ఐఏఎస్ కోచింగ్లకు సంబంధించినటువంటి కేంద్రాలు కానీ నా దగ్గర ఉన్నటువంటివి చాలా. కాచిగూడ, ఈ నింబోలడ్డ, బరకత్పుర, గతంలో ఇది పాష్ ఏరియా కింద లెక్క. హిమాయత్ నగర్, బరకత్పుర, బంజారాహిల్స్ రాకముందు దిస్ ఇస్ ఎ పాష్ ఏరియా ఇన్ హైదరాబాద్ సిటీ. ఈరోజు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రావడంతో చాలామంది అటు వెళ్ళిపోయారు. కానీ అంతకుముందు హిమాయత్ నగర్, బరకత్పుర అని హైదరాబాద్ సిటీలో పాష్ ఏరియా కింద లెక్క. కాబట్టి విద్యావంతులు, మేధావులు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఉండేటువంటి ప్రాంతము. ఉద్యోగస్తులు, నల్లకుంట విద్యానగర్లో ఉద్యోగస్తులు కూడా ఎక్కువ, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ ఉండేటువంటి ప్రాంతము ఈ ప్రాంతం. దీనికి ఉండేటువంటి ప్రత్యేకత దీనికి కూడా ఉన్నది. వీళ్ళందరినీ సంతృప్తి పరిచే విధంగా మీ కార్యక్రమాలు ఉంటున్నాయా, ఇక భవిష్యత్తులో ఉండబోతున్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? అన్నిటికంటే మించి నేను అందుబాటులో ఉంటాను. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను మా ఇంటికి రావాలంటే నా కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా సరే 15 నిమిషాల్లో రావచ్చు. ఎనీ ఓటర్ కెన్ రీచ్ విత్ ఇన్ 15 minutes మై హౌస్. ఆ రకంగా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. చాలామంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత జూబ్లీహిల్స్, బంజారాహిల్స్కి వెళ్తారు. నేను ఆ రకంగా వెళ్ళకుండా ఉన్నాను. నాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇచ్చినటువంటి ఆఫీస్, నా కాన్స్టిట్యున్సీలో ఇచ్చినటువంటి క్వార్టర్ను ఆఫీస్గా కూడా మార్చాను. అదేవిధంగా మా సిటీ బీజేపీ ఆఫీస్ కూడా సెంటర్లో ఉంది. నేను కాన్స్టిట్యున్సీ ఆఫీస్, డెవలప్మెంట్ ఆఫీస్ పెట్టుకున్నాను. పూర్తి స్థాయిలో ఆఫీసరేజ్ చేసుకున్నాను. ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటాను. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు కొంత పార్కులు డెవలప్ చేస్తున్నాము. ఇంకా కొంత ఆదర్శమైనటువంటి కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలి. కానీ కొంత ఈ మధ్యలో వచ్చిన ప్రాబ్లం అంటే ప్రభుత్వం దగ్గర ప్రధానంగా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ నిధుల కొరత కారణంగా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో నేను మ్యాక్సిమం పనులు, కోట్లాది రూపాయల పనులు డెవలప్ చేయించాను. కాబట్టి ఇప్పుడు నిధుల కొరత వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిస్థితి. ఇప్పటివరకు మీరు నియోజకవర్గం అభివృద్ధికి ఖర్చు పెట్టిన నిధులు ఎన్ని? ఆ రకంగా నీకు 600 కోట్ల పైన ఉంటుంది. 600 కోట్ల పైన ఉంటుంది. అది రికార్డు స్థాయిలో. ఇప్పుడు నేను సబ్స్టేషన్స్ 4 సబ్స్టేషన్స్ శాంక్షన్ చేయించుకున్నాను. 4 సబ్స్టేషన్స్ కలిపి సుమారు 360 కోట్లు. 133 kV సబ్స్టేషన్స్. ఒకటి నారాయణగూడ, 2 ఫేవర్ హాస్పిటల్, 2 డీడీ కాలనీ, 3 దుర్గానగర్. 4 సబ్స్టేషన్స్ హైదరాబాద్లో వస్తున్నటువంటి 9 సబ్స్టేషన్స్లో 4 సబ్స్టేషన్స్ నా దగ్గర చేయించుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ను మోడల్ హై స్కూల్గా గవర్నమెంట్ గుర్తించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి హెడ్ మాస్టర్స్ను, టీచర్స్ను దశల వారీగా తీసుకొచ్చి మా స్కూల్ను చూపించి, నా దగ్గర ఈరోజు అడ్మిషన్స్ దొరకవు గవర్నమెంట్ స్కూళ్ళలో. ప్రభుత్వ స్కూల్లో ABCD సెక్షన్ ఉంది నా దగ్గర. అంతమంది విద్యార్థులు ఉంటారు. 1400 మంది విద్యార్థులు ఒక స్కూల్లో చదువుతారు. ప్రభుత్వ స్కూళ్ళ మీద శ్రద్ధ పెట్టడానికి మీ విద్యాభ్యాసంలో మీకు కలిగిన అనుభూతులు, అనుభవాలే కారణం అనుకో? అది కాదు. వాస్తవంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి మీరు పిల్లలను ఒకసారి పరిశీలించినట్లయితే, ఏ అబ్బాయిని అడిగినా మీ అమ్మగారు ఏం చేస్తారు, మీ తండ్రి గారు ఏం చేస్తారంటే, మా అమ్మ ఇంట్లో అంటు తోముతుంది, మా నాన్న వాచ్మెను, మా నాన్న రిక్షా కార్మికుడు, మా నాన్న బిల్డింగ్ కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు అని చెప్తారు. చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు, కొంతమంది బాధపడుతూ ఏడిచేస్తారు. కాబట్టి ఈరోజు సమాజంలో డబ్బులు ఉన్నటువంటి కొంత వర్గం, మనలాంటి వర్గము ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తుంది. ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకుని. వాళ్ళు పేద కుటుంబంలో పుట్టిన పాపానికి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్య అందుబాటులో లేదు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఏ రకమైనటువంటి మౌలిక వసతులు లేక చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఈరోజు పోటీ ప్రపంచంలో నెగ్గుకొని రావాలంటే కొద్ది మౌలిక వసతులు కల్పించాలి. వాళ్ళకు మంచి విద్య, నాణ్యమైనటువంటి విద్య ఇవ్వకపోతే కష్టమైనటువంటి భావనతోటి నేను నా కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత నేను బాగా ఈ ప్రభుత్వ పాఠశాల పని తీరు పట్ల మెరుగుపరిచి NGOస్ను,
రకరకాల ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేసి ట్యూషన్స్లు కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ, పిల్లలకు నోట్బుక్స్ కానీ, లేక బ్యాగ్స్ కానీ, ఈ రకంగా వాళ్ళకు చేయించేటువంటి కార్యక్రమం భాగస్వామ్యం చేయడం. ఈరోజు ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు తీసుకురావడం పట్టుదలతోటి 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త భవనాలు కట్టాను. ఎక్కడ లేదు నా దగ్గర కొత్త భవనాలు కట్టాను. ఒక బీసీ హాస్టల్ కట్టాను, ఎస్టీ హాస్టల్ను చాలా నా ఏసీడీపీ ఫండ్ పెట్టి డెవలప్ చేయించాను బాగా. కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపరిచినట్లయితే నిజంగా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి వాడు చదువు లేకుండా డ్రాప్ అవుట్ అయిపోయి బాలకార్మికుడుగా మారకూడదు అనేటువంటిది నా ఆలోచన. అయితే ఇక ముందు ఇప్పటి వరకు సాధించిన దాంతోపాటు ఇంకా సాధించాల్సినవి, ప్రధానంగా సాధించాల్సినవి ఏమైనా ఉన్నాయా? అవి ఏవని భావిస్తారు? తప్పకుండా నా కాన్స్టిట్యున్సీలో చాలా ఉన్నాయి. ఆ రకంగా కోర్టు లిటిగేషన్స్లో ఉండడం, కోర్టు కేసులు ఉండడంతో గౌతులచ్చన్ ఆడిటోరియం ఆగిపోయింది. అదేవిధంగా చెన్నారెడ్డి నగర్లో ఒక స్కూల్ ఆగిపోయింది, మంచి స్కూలు, ఉర్దూ మీడియం స్కూలు. 1,30,00,000 శాంక్షన్ చేసిన తర్వాత కోర్టు కేసు కారణంగా అయిపోయింది. బతుకమ్మకుంట ల్యాండ్ పార్క్, అది కోర్టు కేసు కారణంగా ఆగిపోయినది. ఈ రకంగా కొన్ని ప్రాథమికమైనటువంటి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇకపోతే ప్రధానంగా ఇంకా మిగిలిపోయినటువంటి పనులలో మంచినీటి సమస్య కానీ, ఇతర శ్మశాన వాటికలు కొంత డెవలప్ చేయాలి కాచిగూడలో. అది కూడా కోర్టు కేసు కారణంగా, ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కోర్టు కేసు వేయడంతో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయాయి. ఇవి కోర్టులో దురదృష్టము, కొంత న్యాయస్థానాలు అభివృద్ధికి కొంత ఆటంకం కలిగే విధంగా కోర్టు స్టేలు ఇవ్వడంతో పనులు అయిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వీటిని పరిష్కారం చేసుకోవాలని భావిస్తున్నాను. మీ నియోజకవర్గంలో మురికివాడలు కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొంది ఉన్నాయి. అదే ఆ మురికివాడల ప్రజల కోసం, వాళ్ళ సొంతింటి కళ కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఏ దశలో ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? అది ఒకటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర గజం భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు. గజం భూమి కూడా ఎక్కడైనా స్కూల్ కట్టాలంటే నేను 50 గజాలు 100 గజాల కోసము అల్లాడిపోతున్నాను. నేను ఎంతో కష్టపడి ప్రభుత్వ స్కూల్ కడుతున్నాను. కాబట్టి నేను ఎమ్మెల్యే కాకముందే స్కూళ్ళకు ల్యాండ్ మార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ పెట్టలేదు. స్కూళ్ళు లేవు. నేను వచ్చిన తర్వాత సుమారు 10-15 స్కూళ్ళు కొత్తగా కట్టాను. కొంత ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని కట్టాను. ఇప్పుడు బీసీ హాస్టల్ ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని వాళ్ళని అడిగి డొనేషన్ తీసుకుని కట్టాను. కాబట్టి స్థలం యొక్క కొరత అసలు లేదు, కొరత కాదు, స్థలమే లేదు నా దగ్గర. కాబట్టి పేద ప్రజలకు సంబంధించి మురికివాడలో నివసించేటువంటి ప్రజలు ఈరోజు ఇంటి కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది. హౌసింగ్ స్కీమ్ చేపట్టాలి, కానీ ల్యాండ్ కొరత కారణంగా ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం ఏంటిది నా దగ్గర జరగలేదు. ఒక 2-3 ప్లేసులలో బతుకమ్మకుంట, గాంధీనగర్ లంకలో ఉన్నటువంటి వీరన్నగుట్ట దగ్గర ఒకటి, ప్లస్ గాంధీనగర్లో ఒకటి, ఈ 3 ప్లేసులలోనే చిన్న హౌసింగ్ స్కీమ్స్ తీసుకొని పూర్తి చేశాము. లబ్ధిదారులకు 2 ప్లేసులలో ఇచ్చాము, ఇంకొక ఇవ్వాలి. అది నేను రాకముందే ఇచ్చినటువంటి పట్టాలు అవి, కానీ కోర్టు కేసులు ఇతరత్ర క్లియర్ చేయించా. 3 సైట్స్ డెవలప్ చేయించాను నేను, కానీ ఇంకో కొత్త సైట్ కట్టడానికి స్థలం లేదు. చాలామంది ప్రభుత్వం హైదరాబాద్లో కూడా, హైదరాబాద్ నగరంలో హౌసింగ్ స్కీమ్ అనేటువంటిది చాలా నత్తనడక నడుస్తున్నది. గత 7 సంవత్సరాల్లో ఒక 10,000 ఇండ్లు కూడా ఈ ప్రభుత్వము, 12% జనాభా ఉండేటువంటి హైదరాబాద్ నగరంలో 10,000 ఇండ్లు కూడా మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ కూడా కట్టలేదు. కారణంగా ఇండ్ల సమస్య అన్నింటినీ పరిష్కారం చేయలేకపోయాము. అందులో కొంత నాది పొరపాటు లేకపోయినా కూడా స్థల ప్రభావం, స్థలం లేని కారణంగా కొద్ది ఇబ్బంది కలిగింది. Leader.